బంధువులారా, ఓం విశ్వాని దేవ సవిత దురితాని పరాశుభ యద్భద్రం తన్న ఆశుభ. ఓం శాంతి శాంతి శాంతి. భక్తులు, ధర్మ ప్రేమికులు, మకరంద సేవ, మకరంద సమాజ సేవా సంస్థ నిర్వాహకులు, దత్త సాయి మందిర ప్రతిష్టాపకులు, నిర్గుణతత్వ స్వామివారు, వేదిక పైన ఉన్న స్వాములు, అందరికీ సాదర వందనాలు. సాయిబాబా మందిరం కట్టి 5 ఏళ్ళు అయిన సందర్భంగా పంచమ వార్షికోత్సవం జరుగుతుంది. ఇక్కడంతా భక్తులు విచ్చేశారు. వార్షికోత్సవం అంటే పుట్టినరోజు. ఈ లోకంలో సజీవులు పుడుతుంటారు, నిర్జీవాలు కూడా పుడతాయి. నిర్జీవం అంటే భవనాలు, కార్యాలయాలు, కట్టడాలు, మందిరాలు, వాటిని కూడా నిర్మించుతారు. నిర్మించిన తర్వాత ప్రారంభం చేస్తారు. అది పుట్టినరోజు. అలాగా ఈ తడపాకల గ్రామంలో సాయిబాబా మందిరం కట్టి 5 ఏళ్ళైన సందర్భంగా భక్తులందరికీ ఆధ్యాత్మిక సందేశాలు వినిపించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మామూలుగా చాలా చోట్ల ఇప్పుడు ఏమైంది, ఒక ఒరవడి వచ్చింది. ఏ కార్యక్రమం జరిగినా, శ్రీరామనవమి కానివ్వండి, శివరాత్రి కానివ్వండి, ఇంకేదైనా పండగ పబ్బము ఏది జరిగినా అన్నదానం చేస్తున్నారు. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఆ రోజు సమయానికి ఇంత తినేసి ఏదో దర్శనమో భజనో చేసుకుంటూ ఉంటారు. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదని కూడా ప్రజల లోపల ఒక పలుకుబడి ఉంది. అయితే శాస్త్రం ఏం చెప్తుందో కూడా గమనిద్దాం మనం. సర్వేషామేవ దానానాం బ్రహ్మదానం విశిష్యతే వార్యన్న మహి గో వాసః తిలకాంచన సర్పిషాం. అష్టదానాలు ఉన్నాయి. అష్టదానాల్లో అన్నిటికంటే గొప్ప దానం ఏమిటి అంటే బ్రహ్మదానము అన్నారు. బ్రహ్మదానం అంటే ఏమిటి? బ్రహ్మ అంటే ఏమిటి? భగవంతుడు. బ్రహ్మ అంటే వేదము. బ్రహ్మ అంటే ఆత్మ. బ్రహ్మ అంటే జ్ఞానం. ఇది ఇవ్వడం గొప్ప అని చెప్పారు మహర్షులు. కనుక మిగిలినవన్నీ గొప్పవి కాదా అంటే అన్ని గొప్పవే, కానీ అన్నిటికంటే గొప్పది ఇది. ఇది గుర్తుపట్టాలి మనం. వారి అన్నారు జలదానం. దాహంతో ఎండిపోతున్న వాడికి ఏమిస్తారు? నీళ్ళు ఇస్తారా? బ్రహ్మ ఉపదేశం చేస్తారు. నీళ్లు కావాలన్నవాడికి నీళ్ళు ఇస్తేనే బతుకుతాడు వాడు. కూర్చోబోయే కాస్త ఉపదేశం విను అంటే వాడు పారిపోతాడు. పారిపోడు, చచ్చిపోతాడు. కాబట్టి జలదానము అవసరమే. అన్నదానం, ఆకలితో ఉన్న వాళ్ళని మీకు ఇంకో 2 గంటల దాకా ఉపదేశం చెప్తామంటే కూర్చుంటారా? 12 కాగానే 12, 12:30 ఇక కదులుతుంటారు, బదులుతుంటారు. ఆకలి, అన్నదానం.
అలాగా సువర్ణ దానం, భూదానం, గోదానం, తిలదానం, అలాగే ఘృత దానం అన్నారు. నెయ్యి కూడా దానం చేస్తే పుణ్యమే. అన్ని పుణ్యమే, పాపమేం కాదు. కానీ అన్నింటిలోకి ఎక్కువ పుణ్యం ఏమిటి అంటే బ్రహ్మదానము. అంటే మంచి మాటలను, శాస్త్రాలలో చెప్పినటువంటి వచనాలను తెలియజేయడం. ఇది అన్నం పెడితే అరిగిపోతుంది, చీరలిస్తే చిరిగిపోతాయి. కానీ చెప్పిన ఉపదేశము నెత్తికెక్కితే జీవితము మారిపోతుంది, మళ్ళీ ఉత్తమ జన్మలు వస్తాయి. ఈ జీవితంతో సరిపోదు మళ్ళీ. కానీ అన్నము ఈ పూటకే. అన్నేన క్షణికా తృప్తి, జానేన నిత్య తృప్తి అని చెప్పారు. అన్నముతో ఈ పూటకే. మళ్ళీ సాయంత్రం అన్నం ఉందా అండి, భోజనం పెడతా. మధ్యాహ్నం తిన్నావు కదయ్యా, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం తింటే ఉంటుందా స్వామి, అది ఎప్పుడు అరిగిపోయింది, సాయంత్రం కూడా కొంచెం ఏదో ఏదైనా పెట్టించండి అంటారు. అంటే ఏ పూట కాపుంటే లెక్క. కానీ గురువుల సదుపదేశము ఈ పూటకు కాదు, ఏ పూటకు, ఏ జన్మకు, ఎందరికో ఉపయోగపడుతుంది. అందుకే మన దేశంలో గురువులకు చాలా విలువ ఇస్తాం. మన దేశంలో తల్లి, తండ్రి, దేవతలని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ వారికంటే కూడా గురువుకు ఎక్కువ విలువ ఇస్తున్నాం. ఎందుకంటే తల్లి, తండ్రి చెప్తే నెత్తికి ఎక్కదు కదా. ఎక్కువసార్లు చెప్తే తోడు పూసుకోవే, ఊరికే నాకెందుకు చెప్తున్నావు, తల్లి వస్తుంది, ఇదే పని నీకు అని తిడతారు పిల్లలు తల్లిదండ్రులను. కానీ గురువు చెప్తే నోరు పూసుకుంటారు. ఒకసారి కాదు, 1000 సార్లు చెప్పినా నోరు పూసుకొని ఇస్తారు. ఎందుకంటే అది రక్త సంబంధం, ఇది ఏం సంబంధం, ఇదేం సంబంధం, గురువుతో జ్ఞాన సంబంధము, ఆత్మ సంబంధం అంటారు. కాబట్టి గురువులు ఎందుకున్నారు అంటే అన్నదానం చేసి కడుపు నింపి పంపడానికి కాదమ్మా. జ్ఞానోపదేశము, మంచి మాటలను చెప్పి బుద్ధిని శుద్ధి చేసి జీవితాలను, కాపురాలను చక్కబెట్టడానికి. ఇంటింటికి పోయి మేము చెప్పలేము, ఎవరమ్మన్నారయ్యా నేను, సరే వస్తే వచ్చావు, తినిపోకుండా ఈ బోడి ఉపదేశాలు ఎందుకు చెబుతున్నావు అని కూడా అంటారు. అంత ముదిరిపోయారు మనుషులు. కాబట్టి ఇలాంటి సందర్భం లోపల గురువులను పిలిపించి మంచి మాటలు చెప్పాలి, చెప్పించాలి. అప్పుడు ఎంతో కొంత నెత్తికెక్కకపోదు, ఆ ఎక్కింది ఇంటి దాకా రాకపోదు, ఇంటికి వచ్చింది ఎంతో కొంత జీవితంలో దిగబడకపోదు. అప్పుడు మార్పు వస్తుంది. ఎవరి జీవితాలు వాళ్ళు బాగు చేసుకోగలుగుతారు. ఇంటింటికి పోలీసులు అవసరం లేదు, ఇంటింటికి డాక్టర్లు అవసరం లేదు, ఇంటింటికి గురువులు అవసరం లేదు. కానీ గురువు చెప్పినప్పుడు వింటే, శ్రద్ధగా నెత్తికి ఎక్కితేనే మార్పు వస్తుంది. ఏదో హరికథ బుర్రకథలాగా వినడం, కాసేపు విని నిద్రపోవడం, మళ్ళీ మధ్యలో లేవడం, కూరుపాట్లు పాడడం. కొంతమంది అలా ఉంటారు కూడా. పొద్దున టిఫిన్ ఎక్కువైంది అనుకోండి, బా స్వామీజీ చాలా బాగా చేశారు ఈరోజు, ఉప్మా బాగుంది, ఇడ్లీ బాగుంది, చట్నీ అదిరిపోయింది. ఇంకా 2 ఇడ్లీలు పోయి 5 ఇడ్లీలు 6 ఇడ్లీలు తిన్నాక నిద్ర వస్తూ ఉంటుంది, ఊగుతూ ఉంటారు. నిద్ర గురువు గారు చెప్పేసరికి మొదలవుతుంది, కూరుపాట్లు వస్తుంటాయి. ఎందుకంటే మంచి మాటలు వింటే నిద్ర వస్తుంది, చెడ్డ మాటలు వింటే నిద్ర రాదు, పీడకలలు వస్తాయి. రాత్రి అంతా నిద్రపోకుండా వాడు నన్ను ఇంత మాట అంటాడా, వాడిని ఎలా పగదించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. చెడ్డ మాటలు మర్చిపోరు జీవితం అంతా. మంచి మాటలన్నా మర్చిపోతారేమో కానీ చెడ్డ మాటలు మాత్రం చచ్చినా మర్చిపోరు. కాబట్టి మంచి మాటలు నెత్తికి ఎక్కడమే కష్టమండి. చెడ్డ మాటలు బాగా ఎక్కుతాయి, గుర్తుంటాయి. మనకి ఇష్టం లేని వాళ్ళు, మనలను మెచ్చని వాళ్ళు, చెడ్డవాళ్ళు తిడితే గుర్తుంటాయి. కానీ మంచి వాళ్ళు మన మంచి కోసం చెప్పిన మాటలు గుర్తుండి ఉంటే ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదండి.
గురువులు చెప్తూనే ఉన్నారు, ఈ రోజు కాదండి, తరతరాలుగా యుగ యుగాలుగా భారతదేశంలో ఉపదేశాలు చేస్తూనే ఉన్నారు. వ్యాసుడు, వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఎందరో మహర్షులు, వేల మంది ఉన్నారు మహర్షులు. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మూలుగుతున్నాయి పుస్తకాలు. ఇక ఇప్పుడైనా సరే బతికున్న గురువులు ఎందరు లేరు? ఊరికొక్కరైనా ఉంటారు కదా. ఎవరు వింటున్నారు? ఎవరు వింటే ఏదో వింటారు, ఏదో చెప్తారండి గురువులు. వాళ్ళకి ఏం పని పాట ఏముంటుంది? చెప్పడమే కదా వాళ్ళ పని. మనం ఇలా చేస్తామండి, మనకు సంసారాలు, ఇల్లు, వాకిలి, వాళ్ళు చెప్పినట్టు ఇంకా నడుచుకుంటే మనం కూడా బైరాగులు కావాల్సిందే. ఇలాంటి మాటలు కూడా మాట్లాడుకుంటాం. చెప్తారయ్యా, గురువులు చెప్తారు, వాళ్ళకి ఏం పని. కానీ మనకు ఇల్లు, సంసారం అన్నీ చూసుకొని నడవాలి. కానీ ఇలాగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ మొక్కడం మాత్రం బాగా మొక్కుతారు. గురువు గారికి మొక్కండి అంటే రోజుకు 10 సార్లు మొక్కమన్నా మొక్కుతారు. కానీ ఒక్క మాటను ఆచరించండి అంటే మాత్రం ఇంకా వాడు మళ్ళీ కనవాడు. ఏంటి స్వామీజీ పని లేకపోతే నా ఇంట పడుతున్నాడు ఏంటి, అదేదో మానేయమంటాడేంటి, నన్ను నేనే దొరికానా, నాకంటే ఇంకా సీనియర్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పట్లేదు, నాకే ఎందుకు చెప్తున్నాడు అని ఇలాగా తప్పించుకొని వెళ్ళిపోతారు. అందుకే ఏ గురువు చెప్పట్లేదండి, బాబు ఇలా మంచిగా ఉండు, పద్ధతిగా ఉండని. ఏదో ఇలాగా ప్రవచనాలు చెప్పడమే. వ్యక్తిగతంగా చెప్పామంటే వాడి దగ్గరికి రాడు. ఏమయ్యా సుబ్బయ్య, ఓ రామయ్య, నువ్వు ఇలా ఉండవయ్యా, ఇది మానుకోవయ్యా అని చెప్పామనుకో, ఏంటి మా మీద ఇలాగా దాడి చేస్తున్నారు, మేమేం పాపం చేసాం అనుకుంటాడు వాడు. కనుక ప్రత్యేకంగా విశేషంగా మా కోసం చెప్తున్నారు, నన్నే దగ్గరికి పిలిచి చెప్తున్నాడు గురువు గారు అంటే ఏదో కారణం ఉంటుంది. నా అదృష్టం అని ఎవడు అనుకోవట్లే, ఇది నా కర్మ అనుకుంటున్నారు. కాబట్టి గురువుల పరంపర భారతదేశానికి ప్రత్యేకమైనటువంటిది. ఏ ప్రపంచంలో మీరు ఏ దేశమన్నా పోండి, గురువులు లేరండి. రకరకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని గురువు అనలేం. గురువు అంటే ఎవరు అంటే నిరాడంబరంగా, సరళంగా, సజ్జనుడిగా ఉండేవాడు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ధర్మోపదేశం చేసేవాడు, అతడిని గురువు అంటారు. కనుక అటువంటి వ్యక్తులు ఈనాడు సమాజంలో కూడా తక్కువే. మీరు పోతే వెతికితే సద్గురువులు అంటారు. సద్గురువులు దొరకడం చాలా కష్టమండి. తల్లులు చాలా మంది ఉంటారు, కానీ ఒక మంచి తల్లి దొరకడం కష్టం. తల్లులు ఉన్నారు, కానీ మంచి తల్లి అంటే ఎవరు అంటే భర్తను గౌరవిస్తూ సేవ చేస్తూ పిల్లలను ఒక పద్ధతిగా పెంచే ఆవిడ. ఊరికే వాళ్ళకు వండి పెట్టడం కాదండి, సౌకర్యాలు ఇవ్వడం కాదు, పిల్లలను కూడా ఒక పద్ధతిగా పెంచడం. అందుకే కౌసల్యను గుర్తుపెట్టుకున్నాం, అందుకే యశోదను గుర్తుపెట్టుకున్నాం, అందుకే శివాజీ తల్లి జిజియాబాయ్ గుర్తుపెట్టుకున్నాం. ఉన్నారు తల్లులు ఎంతమంది, అందరూ గుర్తులేరే. బట్టి గురువు ఒక తల్లి గడప లోపల ఉండి చేస్తుంది, కానీ ఒక గురువు గడప దాటి, ఇల్లు దాటి, ఊరు దాటి ఈ ప్రపంచమంతటికి ఉపదేశిస్తాడు. కాబట్టి అటువంటి గురు పరంపర ఉన్నందుకు సంతోషించాలి భారతీయులు. కానీ గురువులకు మొక్కుతాం కానీ గురువులు చెప్పింది వినము అనే బ్యాచ్ తయారైంది నాడు. ఈ ఊరని కాదు, ఏ ఊరు పోయినా ఉన్నారు, మా దగ్గరకు వచ్చినా వింటారు. పాపం చాలాసేపు వింటారు, గంట సేపు, గంటన్నర సేపు చెప్తాం మేము. బాగా వింటారు, చాలా బాగుంది స్వామి, ఈరోజు భలే చెప్పారు, బాగుంది అంటారు. అని అంటూ 4 ఏళ్ళు గడిచిపోయింది. మార్పు లేదు జీవితాల్లో. అక్కడే ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటే ఉన్న కంబళి అన్నట్టుగా బతుకుతున్నారు చాలా మంది, లక్షలు, కోట్ల మంది. కాబట్టి గురువులకు ఉపదేశించడం గొప్ప కాదండి. మైకు పట్టుకొని 2 గంటలు చెప్పమని చెప్తాం,
కానీ ఒక ఆవగింజంత మార్పు కూడా కనబడకపోతే లాభం ఏంటి? పాఠాలు చెప్తున్నారు, పరీక్ష పెడితే అందరూ ఫెయిల్, 0, 1, 2 మార్కులు వస్తే ఎవరిది తప్పు? చెప్పిన వాడిదా, మార్కులు తెచ్చుకున్న వాడిదా? చెప్పండి. కాదు, గవర్నమెంట్ లెక్కలు అలా లేవు. క్లాసులో మార్కులు తక్కువ వచ్చి చాలా మంది ఫెయిల్ అయిపోతే ఎవరిది? అధ్యాపకుడిది బాధ్యత అంటుంది గవర్నమెంట్. కాబట్టి అటువంటి కాలంలో ఉన్నాము మనము. గురువులనే తప్పుపట్టే కాలానికి వచ్చాం మనం. గురువు అంటే ఏం చేయాలి? దంచి నూరి రసం తీసి గొంతులో పోయాలా? పోస్తాడా ఎక్కడైనా? అలా చెయ్యాలట, ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మరి సాయిబాబా గుడి, సాయిబాబా ఎవరు అంటే గురువు. మరి గురువు ఎన్నో ఉపదేశాలు ఇస్తారు. ఉపదేశాలు చెప్పకపోయినా జీవితమే ఉపదేశం. మాట్లాడే గురువులు ఉంటారు, మాట్లాడని గురువులు ఉంటారు. మాట్లాడే గురువు మాట్లాడి మాట్లాడి గొంతు చించుకొని ఆయన అడ్డం పడతాడు. మాట్లాడని గురువు ఆయన జీవితాన్ని గమనిస్తే ఎన్నో పాఠాలు ఉంటాయి. అది నేర్చుకునేది లేదు, ఈ చెప్పింది నేర్చుకునేది లేదు. ఎందుకు? అది నేర్చుకుంటే, తెలుసుకుంటే ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉండవు, ఇన్ని కోర్టులు ఉండవు, ఇన్ని సీసీ కెమెరాలు ఉండవు, ఇన్ని రకాల నేరాలు ఘోరాలు జరగవు. అందుకే మనం గ్రహించుకోవాలి, క్వాలిటీ నాట్ క్వాంటిటీ అంటారు. అంటే ఎంత తిన్నామనే దానికంటే ఎంత అరిగించుకున్నామనేది ముఖ్యమైనటువంటి. కొందరు రుచిగా ఉందని బాగా తింటారు కానీ ఒంటికి పట్టదు. ఎంత తింటే ఒంటికి పడుతుందో అంతే పడుతుందండి. ఎక్కువగా నింపేస్తే ఎలా? అలాగా వింటూ 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 ఉంటారు కానీ ఒక్కటి కూడా నెత్తికి ఎక్కదు. ఎక్కితేనే మార్పు వస్తుంది. మనిషిని చూసి తెలుసుకోవచ్చు. కాబట్టి మన అదృష్టం కొద్దీ గురువులు ఉంటారు. ఈ ఊరు చాలా పెద్ద ఊరే ఉన్నట్టుంది. ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారమ్మా గురువులు? చెప్పండి. ఇక్కడ మాకైతే నిర్గుణ మహారాజు కనిపిస్తున్నారు. ఇంకున్నారా? ఉన్నారు, ఉంటారు. 2, 3 ఉండొచ్చు. అందులో ఇద్దరు ఉన్నారు. మరి ఆ ఇద్దరిని ఎంతమంది వినియోగించుకుంటున్నారు? వారి ఉపదేశాలు గ్రహించుకుంటున్నారు, వారి మార్గదర్శకత్వంలో నడుచుకుంటున్నారు. ఉండడమే కష్టం. ఉన్నారు, ఉంటే మనం వాడుకుంటున్నామా? పట్టపగలు సూర్యుడు నడినెత్తికొచ్చిన మిట్ట మధ్యాహ్నం కళ్ళున్న వాళ్ళకే యాక్సిడెంట్లు అవుతున్నాయమ్మా. కళ్ళున్న వాళ్ళకే, కళ్ళు లేని వాళ్లకు యాక్సిడెంట్ అయినట్టు చరిత్రలో లేదు. అలాగా గురువులు ఉండగా, వారి ఉపదేశాలు కొనసాగుతుండగా కూడా ఎంతో మంది అజ్ఞానంలో పడి ఉన్నారు, మాయా మోహంలో పడి ఉన్నారు. దీపం కిందనే చీకటి ఉంటుంది. అలాగా ఎంతో మంది తమను తాము బాగు చేసుకోలేకపోతున్నారు. ఇతరులకు బాగు చేయడం వేగదేవుడెరు. బట్ ఈనాడు కలియుగంలో సద్గురువులు కష్టమే, సత్శిష్యులు కూడా కష్టమే. మంచి శిష్యులు కూడా ఇక కాగడ పెట్టి వెతుక్కోవాలి. ఎక్కడున్నాడు రా బాబు మంచి శిష్యుడు? ఎక్కడ మంచి శిష్యుడే? ఊరంతా వెతికితే మంచి కొడుకులు ఎంతమంది దొరుకుతారు అంటే ఊరంతా తెలిసిపోతుంది. ఫలానా రామయ్య కొడుకు సోమయ్య చాలా మంచి పిల్లాడు, చాలా మంచి పిల్లాడు తెలిసిపోతుంది. అట్లా పేరు తెచ్చుకున్న కొడుకులు ఎంతమంది, కోడళ్ళు ఎంతమంది. చూడు ఆ సుబ్బారావు కోడలు చూడు ఎంత బుద్ధిమంతురాలు అని అనిపించుకునే కోడళ్ళు ఎంతమంది. ఇంకా వాళ్ళే లేదు, ఇక శిష్యుల సంగతి ఇక దేవుడేరు.
కాకపోయినా ఏమైనా సరే గురువులు చేస్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, తప్పదు. ఇంకా కొడుకు ఎలాంటి వాడైనా, భర్త ఎలాంటి వాడైనా, అల్లుడు ఎలాంటి వాడైనా, భార్య తల్లి ఏం చేయాలి? వండి పెడుతూనే ఉండాలి, సేవలు చేస్తూనే ఉండాలి. తిట్టినా చేయాలి, కొట్టినా చేయాలి, ఉన్నవన్నీ లాక్కున్నా కూడా నోరు మూసుకోవాలి. ఇది నడుస్తున్న ప్రపంచం. కాబట్టి గురువులు ప్రతి క్షణం, ప్రతి యుగంలో ప్రబోధిస్తున్నారు, ఉపదేశిస్తున్నారు, బాగుపడాలని నెత్తి నోరు కొట్టుకొని చెప్పుకుంటున్నారు. శ్రీరాముడు రాక్షసులను ఓడించాడు, ఆసురీ శక్తులను జయించాడు, అన్ని కష్టాలను అవలీలగా దాటేశాడు. ఎలా జరిగింది చెప్పండి? వెనక ఎవరున్నారు అంటే గురువుల యొక్క ఉపదేశం ఉంది. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు గురువులు చెప్పినట్టు విన్నారు వాళ్ళు. అంతే తప్ప గురువులు చెప్పింది వినుకుంటూ కూర్చోలేదు. విన్నది వంట పట్టించుకొని చేశారు. గురువులు చెప్పిన విద్యలను గ్రహించారు, వినయంతో వివేకంతో మెలిగారు. కాబట్టి వాళ్ళు దేవతలయ్యారు. మనం వశిష్ఠుడి విగ్రహం పెట్టి పూజ చేయట్లేదండి, విశ్వామిత్రుడి విగ్రహం పెట్టి పూజ చేయట్లేదు, కానీ రాముడి విగ్రహం పెట్టి పూజ చేస్తున్నాం. అంటే చూడండి, గురువులకు కూడా దక్కని గౌరవము శిష్యులకు దక్కింది. శ్రీకృష్ణుడు గురువు ఎవరు? అది కూడా తెలియదు చాలా మంది. సాందీపుడు. వారి పురోహితుడు ఉన్నాడు, కుల పురోహితుడు. ఆయన పేరేంటి? యదువంశ పురోహితుడు, గర్గ ఆచార్యుడు అంటారు. ఆ గర్గాచార్యుడు సాందీపని. వారు చెప్పి సాందీపని గురుకులంలో ఉండి చదువుకున్నారు. శ్రీకృష్ణుడు, బలరాముడు. గురు పరంపర, గురుకులం అంటాం. ఈనాడు కులాలు ఎక్కడ చూసినా కులాలే. ఎంత చిన్న పల్లెటూరులో కూడా ఒక 10-15 కుల సంఘాలు బోర్డు పెట్టుకొని మరి బిల్డింగులు కట్టుకొని ఉంటున్నారు. మా కులం గొప్ప, మా కులం గొప్ప. ఇంకా మీసాలు వెలేయడం, తొడగొట్టడం. గొప్ప గొప్ప అని డప్పు కొట్టుకుంటే అడిగేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. కానీ ఏది గొప్ప కులము చెప్పండి? గొప్ప కులం ఉందా అసలు ఈ లోకంలో? అంటే మన మహర్షులు తేల్చి చెప్పారు. 2 కులాలు గొప్పవని చెప్పారు. ఒకటి గురుకులము, రెండవది గోకులం. ఈనాడు గురుకులము లేదు, గోకులము లేదు. ఉన్నాయా? ఆవులు ఉన్నాయా? నేను పొద్దున మమ్మల్ని ఒక ఇంట్లో ఉంచారు రాత్రి అయ్యగారు. ఆ అమ్మగారు వచ్చినప్పటి నుంచి తినండి తాగండి, తినండి తాగండి అని అడుగుతూ ఉంది. ఏం తాగాలంటే పాలు తీసుకొస్తాం స్వామీజీ. ఏం పాలమ్మా అంటే బర్రె పాలు. ఆవు పాలు ఉన్నాయా? లేవండి, ఆవులే లేవు ఇక్కడ అని చెప్పింది ఆవిడ. అటువంటి పరిస్థితుల్లో గ్రామాలు ఉన్నాయి. గురువన్న దొరుకుతాడేమో కానీ ఆవు మాత్రం దొరికేటట్టు లేదు. శుద్ధమైన దేశీయ ఆవులు లేవు. బుద్ధి హీనులైపోతున్నారు ప్రజలంతా. నాయకులంతా దోచుకు తింటున్నారు. కాబట్టి ఆవు అంటే సకల దేవతల నిలయం. ఎక్కడుంది? అన్ని జెర్సీ ఆవులు ఉన్నాయి, సంకర జాతి ఆవులు అంటారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే ఆయన గోకులంలో పెరిగాడు. రాముడు ఎందుకు గొప్పవాడయ్యాడు? ఆయన గురుకులంలో పెరిగాడు. ఏ ఒక్కటి ఉన్నా మన బుద్ధి శుద్ధి అయ్యేది. 2 లేవు. స్కూల్ వచ్చింది, స్కూల్. గోకులం పోయి డైరీ ఫామ్ వచ్చింది. డైరీ ఫామ్లో ఏముంటాయి? బర్రెలు, ఇంకా బర్రెలేనేమో, ఇంకేముండవు, ఆవులు ఉండవు. చాలా మంది బర్రె పాలకే అలవాటు పడ్డారు. కనుక గురు పరంపర
గురుకులాల నుండి మనకు వచ్చింది. అందరూ పిల్లలందరినీ కూడా స్కూల్కు పంపిస్తున్నారు, నర్సరీకి పంపిస్తున్నారు. కానీ గురుకులానికి పంపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, లేవని కాదు. ఎంతమంది పంపుతారమ్మా? సిద్ధంగా ఉన్నారా? ఇక అమ్మగారు ఎవరు చేతుతున్నారు. ఏం పేరమ్మా మీది? పంపారా, పంపుతారా? గవర్నమెంట్ గురుకులా? గవర్నమెంట్ గురుకులు కాదమ్మా తల్లి నేను అనేది. నిజమైన గురువులు చెప్పే శాస్త్రాలు చెప్పే గురుకులం. ఆ గవర్నమెంట్ గురుకులాలు అన్నీ ఒకటే. బానిసలను తయారు చేసే పాఠశాలలు. బానిసలను గుర్తుపెట్టుకోండి. గురుకులంలో ఎవరిని తయారు చేస్తారు? దేవతలను తయారు చేస్తారు. రాముడు దేవత, కృష్ణుడు దేవత, హనుమంతుడు దేవత. గురువుల యొక్క గురుకులంలో చదివారు. ఈ గురుకులాలు కాదు. డబ్బు కోసం గడ్డి తినే గురువులు చెప్పే పాఠాలు కాదు. జీవితాన్ని ఉద్ధరించే పాఠాలు చెప్పిన, గుణపాఠాలు చెప్పిన గురువుల దగ్గర చదివారు మన దేవతలంతా కూడా. దేవతలకు గురువున్నాడు, బృహస్పతి అంటారు, తెలుసా? రాక్షసులకు కూడా గురువు ఉన్నాడు. మరి ఆయన పేరేంటి? రాక్షసులు కూడా బుద్ధిమంతులే పాపం, ఓ గురువుని పెట్టుకున్నారు. మరి ఈనాడు ఊరూరా ఉన్నారు రాక్షసులు. వాళ్ళ గురువు ఉన్నాడా? మనకి వాడే గురువు. నేనే గురువురా, నాకెవడ చెప్పేది అంటాడు వాడు. రాక్షసులు అంటే ఈ కలియుగం రాక్షసులు గుర్తుపట్టడం కష్టం. అంటే ఒక 2 రోజులు తిరిగితే తెలిసిపోతుంది వాడు రాక్షసుడా, మనిష, దేవత, మృగమా అనేది. ఆ శుక్రాచార్యుడు కూడా రాక్షసులకు ఎలా విజయం సాధించాలి అనేది చెప్పేవాడు. బృహస్పతి కూడా దేవతలకు ఉపదేశించేవాడు. అలాగా గురు పరంపర అనేది పోయింది నాడు. ప్రతి ఇంటికి కూడా, ప్రతి కులానికి కుల గురువు అని ఉండేవాడండి. కుల గురువు. ఇప్పుడు కులాలు మిగిలాయి, గురువులు లేరు. ఉన్నారా? మా కులానికి ఒక గురువు ఉన్నాడు, ఎవడు లేడు. ఉన్నా కూడా ఆ గురువు ఏముంటే కలెక్షన్ గురువులు. కలెక్షన్ ఇచ్చేసి వాళ్ళకు చెప్పేది లేదు, సచ్చేది లేదు. అట్లాంటి గురువులు. ఒకటి కుల గురువులు పోయారు. కులపతి అంటారు, విన్నారు ఎప్పుడైనా? కులపతి. కులపతి అంటే కులాలకు పతి కాదండి. కులపతి అంటే గురుకులపతి, గురుకులానికి అధిష్టాత. మీరందరూ టూరిస్ట్ బస్సులు వేసుకొని యాత్రలు చేస్తారు కదా, తీర్థయాత్రలు. అక్కడ గుడి, ఇక్కడ గుడి, అక్కడ దేవుడు వెళ్తారు. వారం రోజులు, 15 రోజులు వెళ్తారు కదా. ఎప్పుడైనా బస్సులో అందరూ కలిసి గురుకులాలకు, ఆశ్రమాలకే ప్రత్యేకంగా వెళ్ళారా మీరు ఎప్పుడైనా? అసలు ఉన్నాయా లేవా మాకు తెలియదు స్వామి ఈ గురుకులాలు. గుడులు తెలుసు కానీ గురుకులాలు తెలియదు అంటారు. కానీ ఉన్నాయి. ఇక్కడ మన తెలంగాణలో కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఉత్తర భారతంలో చాలా ఉంది. ఎంతో మంది, 100ల మంది శిష్యులకు వారు శిక్షణ ఇస్తూ ఉంటారు. ఈ పాఠశాల శిక్షణ కాదమ్మా, స్కూల్ చదువులు కాదు, అక్కడ శాస్త్రాల చదువులు నేర్పిస్తారు. అట్లా ఉన్నాయి. అక్కడికి పోవాలి మీరంతా. వీలైతే ఒక బస్సు మాట్లాడండి, 15 రోజులు మిమ్మల్ని తీసుకెళ్తాం. 15 కాకపోయినా కనీసం వారమైనా పర్వాలేదు. మన తెలంగాణ గురుకులాలు చూపిస్తాం. సిద్ధంగా ఉన్న వాళ్ళు ఒక బస్సు సిద్ధం చేయండి. తప్పకుండా మీకు వారం రోజుల్లో గురువు అంటే, గురుకులాలంటే, శిష్యులంటే, వాళ్ళ పద్ధతులు ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు. స్కూల్కి ఎప్పుడు పోతాడమ్మా పిల్లోడు? 9ంటికి స్కూలు. లేచేది ఎన్నింటికి? గంట ముందు లేస్తాడు, అదే ఎక్కువ. గంట ముందు లేస్తే ఎక్కువ. కానీ గురుకులం లోపల 4ంటికి లేవాల్సిందే, 9ంటికి పడుకోవాల్సిందే. ఈ టీవీలు, సెల్ ఫోన్లు, కథలు, కబుర్లు, కాకరకాయలు ఉండవు అక్కడ. అది నచ్చడం లేదు. మరి తల్లిదండ్రులకు అవి నచ్చదు.
స్కూల్కి పోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, నా కొడుకు నా దగ్గరే ఉండాలి, వాడి మొహం నేను చూడాలి, నా మొహం వాడు చూడాలి. ఆ పరంపర లేకపోవడం వల్ల ఏ ఇంటిలో కూడా శాంతి లేదు ఈనాడు. గురుకులంలో చదువుకున్న వారు ధర్మాన్ని తెలుసుకొని ఉండేవారు, దైవ తత్వాన్ని తెలుసుకొని ఉండేవాడు, దేశభక్తి కలిగి ఉండేవాడు. మనం 1,00,000 రూపాయలు పెట్టి చదివిస్తున్నారు, దేశభక్తి ఉందా? వాడికి వస్తుందా? గ్యారెంటీ ఇస్తారా? గురుభక్తి ఉంటుందా? నిన్న పేపర్లో పెద్ద వ్యాసం రాశారమ్మా. పరీక్షలు అయిపోగానే పిల్లలంతా కూడా పుస్తకాలని చింపేసి రోడ్ల మీద చల్లుకుంటూ పోతున్నారట. అది ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టారు. ఇలా ఉన్నాయి చదువులు అయిపోయాయి, పరీక్షలు అయిపోయాయి, పిడా పోయింది, దరిద్రం వదిలింది అని చింపి పారేసుకుంటూ గంతులు వేసుకుంటూ పోతున్నారట. ఇది తల్లిదండ్రులకు ఎంతమందికి తెలుసు? తెలిసినా ఏం చేస్తారు? మీరు చదివించే చదువులు అలా ఉన్నాయి. కాబట్టి ఒక్క మంచి గురువు దొరికితే జీవితం మారుతుంది. మంచి గురువును గుర్తుపట్టే తెలివి ఉండాలి కదా ఫస్ట్. ఎవరికి ఎంత తెలివి ఉంటుందో అంత గురువే దొరుకుతాడు. గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయల వస్తువులే దొరుకుతాయి మార్కెట్లో. 100 రూపాయలు ఉంటే 100 రూపాయల సరుకులే కొంటావు. 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయల సరుకే వస్తుంది. నీ దగ్గర ఎంత తెలివి ఉందో అంత గురువే నీకు దక్కుతాడు, మెచ్చుతావు కూడా. కనుక ఈనాడు సద్గురువులు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి మన సమాజం ఈ విధంగా ఉంది. మోసగాళ్ళు విపరీతమైపోయారు. ఇక్కడ నిర్గుణ మహారాజ్ నాకు పెద్దగా పరిచయం లేదు, కొంత పరిచయంలోనే సరే సామాన్యంగా నిరాడంబరంగా ఉంటారని అనిపించింది. కనుక నిరంతరము ధర్మ అభ్యాసం చేస్తూ దైవతత్వాన్ని తెలియజేసేటటువంటి వ్యక్తులు అరుదుగా ఉన్నారు. చాలామంది గురువు గారు బాగానే ఉన్నారు, గడ్డం పెద్ద గడ్డమే ఉంది, బాగా లావుగున్నారు, పొట్ట కూడా పెద్ద పెద్ద పొట్టు ఉంది, తెల్లగా ఉన్నాడు, మా కష్టాలు తొలగిస్తాడా, మాకేమైనా తాయెత్తు కడతాడా, మంత్రం వేస్తాడా, మన ఎత్తుమే చేయి పెడతాడా, నా నుదుటిన బొట్టు పెడతాడా, ఏమైనా చేస్తాడా మహిమ అని ఇట్లా చూస్తూ ఉంటారు వాళ్ళు. కొత్త గురువు వచ్చాడంటే ఈయన దగ్గర ఏమైనా శక్తులు ఉంటే బాగుండు, నా ఇల్లు బాగుపడుతుంది అని పాపం ఆశ పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళ కోసము చాలా మంది ఉన్నారమ్మా దొంగ గురువులు. మీకు కావాలంటే అడ్రస్లు ఇస్తాను నేను, మిమ్మల్ని ఎట్లా దారిలో పెట్టాలో వాళ్ళు చూసుకుంటారు, మీ ఇల్లు ఎలా గుళ్ళ చేయాలో వాళ్ళకి తెలుసు. ఉన్నారు, నిజామాబాద్ జిల్లాలోనే బోలెడు మంది ఉన్నారు. కానీ సద్గురువులు మీ పైసా ఆశించరు, మీ సేవలు కూడా అవసరం లేదు వాళ్ళకి. బాగుపడండి అయ్యా, బాగుపడండి అని చెప్తారు, అంతకంటే ఏముండదు. ఇంకా మమ్మల్ని పట్టుకొని 24 గంటలు కూర్చోమని ఏ సద్గురువు చెప్పడు. తలనొప్పది. బాగుపడండి, చక్కదిద్దుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి అని చెప్తారు సద్గురువులు. బట్టి అటువంటి సద్గురువులు దొరకడము, వారి మాటలు వినడము, అది ఆచరించడము అంతా కూడా భాగ్యము కొద్ది మాత్రమే జరుగుతుంది. మాకు అటువంటి వాళ్ళు దొరికారు, మేము ఇలా ఉన్నాం. మీకు దొరికితే మీ జీవితాలు కూడా బాగుపడతాయి. కాకపోతే మరి గురు పరంపర మన దేశంలోనే మిగిలిపోయింది, నామ మాత్రావశిష్టంగా మిగిలిందండి. ప్రపంచంలో ఎక్కడా గురు పరంపర లేదు. క్రైస్తవులకు వాటికన్ సిటీ ఉంది, పోపు ఉంటాడు పీఠాధిపతి, ఆయన తర్వాత ఇంకొక పీఠాధిపతి వస్తాడు. అట్లా వీళ్లకు ముస్లింలకు కూడా ఖలీఫా అంటారు. ఆ పరంపర ఉందో పోయిందో తెలియదు కానీ ఆ ఖలీఫా పరంపర ఉండేది. మనకు శంకరాచార్య పరంపర ఉంది.
4 పీఠాలు శంకరాచార్యులు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు 2500 ఏళ్లుగా పరంపర వస్తుంది. అది వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఆ గురువు పోగానే మరొక శిష్యుడు, అట్లా ఒక పరంపర నడుస్తూ ఉంది. అలా కాకుండా కూడా కొన్ని వందల వేల మంది గురువులు రకరకాల కులాల్లో పుట్టారండి. గురువుకు కులం ఉండదు, ఏ కులంలోనైనా పుట్టొచ్చు. మంగలి వాళ్ళు, చాకలి వాళ్ళు, దర్జీలు, ఇంకా రకరకాల అన్ని కులాల్లో కూడా గురువులు పుట్టారు. అది భారతదేశం యొక్క గొప్పతనం, గుర్తుపెట్టుకోండి. గురువులంటే ఫలానా కులంలోనే పుడతారు అని ఎక్కడా రాసిలేదమ్మా. ఏరుల పుట్టుక, వీరుల పుట్టుక, ఋషుల పుట్టుక చూసే దేశం కాదు మనది. కాబట్టి ఆ గురువులు ఆ కర్మను బట్టి ఎక్కడో అక్కడ పుడతారు. కానీ వారు చేసే పని ఒకటే, ధర్మోద్ధరణము, దేశోద్ధరణం. కనుక అటువంటి వ్యక్తులు ఈనాడు తగ్గిపోయారు. కాబట్టి సమాజం లోపల భయంకరమైనటువంటి అజ్ఞానం అనేది రాజ్యం వెళుతోంది. అనేక రకాలైన దుర్లవాట్లు, దుర్గుణాలు, దురాలోచనలు, దుర్వ్యవహారాలు తెచ్చుమీరిపోయాయి. మహిళలు పాపం మింగలేక కక్కలేక చేస్తున్నారు. గడప దాటి బయటికి పోతేనేమో నరకాసురులు, ఇంట్లో ఉంటేనేమో రావణాసురుడు. ఏం చేస్తారు పాపం వాళ్ళు? అలాగా మహిళామణులు, అందులో చదువుకొని ఉద్యోగం ఉన్న వాళ్ళు కొంతమంది ధైర్యం చేస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా అణచివేతకు, అన్యాయానికి లొంగిపోక తప్పని పరిస్థితులు ఉన్నాయి. కనుక ఎవరు ఎవరిని బాగు చేయరు. ఎవరి ఉద్ధరణ కోసం వారు ప్రయత్నం చేయాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. నిన్ను నువ్వే బాగు చేసుకో, నిన్ను నువ్వే చెడగొట్టుకుంటావు కూడా. బాగు చేసుకునేది నువ్వే, చెడగొట్టుకునేది నువ్వే. నిన్ను నువ్వు బాగు చేసుకుంటే నీకు బంధువు అవుతావు. నీకు నీవే బంధువు, ఆత్మ బంధువు. నీ అంతటా నీవే నిన్ను చెడగొట్టుకుంటే నీకు నీవే శత్రువు, ఇంకెవరూ లేరు. కాబట్టి ప్రపంచంలో ఒక వ్యక్తి బాగుపడ్డాడంటే ఎవరో చెప్తారు, పలానా గురువు దగ్గరికి వెళ్తే బాగుపడ్డాడు. గురువు బాగు చేయలేదు అతన్ని, గుర్తుపెట్టుకోండి. గురువు చెప్పింది గ్రహించుకొని అనుసరించాడు కాబట్టి బాగయ్యాడు. గురువు చెప్తున్నాడుగా, 100 మందికి చెప్తున్నాడు, అందరూ బాగుపడటం లేదు ఎందుకు? అందరూ బాగుపడాలి కదా. మరి తను మాత్రమే గ్రహించాడు. అలాగా ఎవరు గ్రహిస్తారో వారు తమ జీవితాలను ఉద్ధరించుకుంటారు. ఎవరు గ్రహించరో వారు తమను తామే చెడగొట్టుకుంటారు. చెడిపోవడానికి వాళ్ళతో తిరిగి చెడిపోయాడు. కొంతమంది చెప్తారు, మా అబ్బాయి చాలా మంచివాడండి, ఆ వాడు ఉన్నాడు, ఆ రవి, ఆ సుధీర్, ఆ దుర్మార్గులు మా వాడిని చెడగొట్టారు, వెంట తిప్పుకున్నారు, ఏదో చేశారంట. అలా ఉండదండి. చెడిపోయినా బాగుపడ్డా మనమే కారణం. ఎవరికి వారే. ఒకరి మీద మనం నింద వేయకూడదు. మన బంగారం మంచిదైతే ఏం చేస్తాడు? కంసాలి చెడగొడతాడా? నువ్వు ఇచ్చేదే కల్తీ బంగారం ఇచ్చావు. నకిలీ బంగారం ఇచ్చి అసలైన నగ కావాలంటే ఎలా వస్తుంది? కాబట్టి స్పష్టంగా శాస్త్రాలు చెప్తున్నాయి, ఎవరు ఎవరిని చెడగొట్టరు, ఎవరు ఎవరిని బాగు చేయరు. ఆ మనిషి గ్రహించుకొని అనుసరిస్తే బాగుపడతాడు. బాగుపడాలని గురువులు చెప్పేది, కానీ ఎవరో కొందరే గ్రహిస్తారు. గ్రహించి వారు బాగుపడతారు, గురువులకు కూడా పేరు తెస్తారు వాళ్ళు. రాముడు బాగుపడ్డాడు కాబట్టి వశిష్ఠుడి పేరు చెప్పుకుంటున్నాం. రాముడు బాగుపడకుంటే వశిష్ఠుడి పేరు చెప్పుకుంటామా? కాబట్టి
గురువుల యొక్క ఉపదేశాన్ని శ్రద్ధాసక్తులతో గ్రహించుకొని బాగుపడే ప్రయత్నం చేయాలి. అందుకోసం నిరంతరం ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారనుకుంటా, నేను రైతులేనా, అన్ని వర్గాలు ఉన్నారా? ఈ తడపాకలో గ్రామం వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. ఎంతమంది అయ్యా తడపాకల వాళ్ళు? వాళ్ళకి అవసరం లేదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం పక్షుల్లాగా. ఆ గింజలు చల్లితే పక్షులు ఎక్కడి నుంచో వచ్చి ఆ గింజలు తినడానికి వస్తాయట. అలాగా గురువుల ఉపదేశాల మీద గురి ఉన్న వాళ్ళు పక్షుల్లాగా వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళకి పాపం ఇల్లు ఉంటుంది, వాకిలు ఉంటుంది, పొలాలు ఉంటాయి, కానీ ఏదో ఒక అదృష్టం, సంస్కారం అనొచ్చు మనం, అలా వెతుక్కుంటూ వస్తారు. ఇక్కడ మా దగ్గరైనా అంతే, మా ఊళ్ళో వాళ్ళకంటే బయట వాళ్ళే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మాకు అసలు వాళ్ళ ముక్కు తెలియదు, మొహం తెలియదు. ఎవరో చెప్పారండి ఇక్కడ ఆశ్రమం ఉంది, గురువు గారు ఉన్నారని చెప్పారండి, మేము వచ్చామని చెప్తుంటారు. అలాగా జరుగుతూ ఉంటుంది. సంస్కారం అనేది మనిషిని లాక్కొని తీసుకొని వస్తూ ఉంటుంది. కాబట్టి అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అన్నారు. అలాగా వినగా వినగా ఈ రోగం కుదురుతుంది. ఒకసారి కుదరకపోవచ్చు. కొంతమందికి మలేరియా జ్వరం వచ్చిందనుకోండి, 10 మందికి వచ్చింది. 10 మందికి మందిస్తే ఒకేసారి తగ్గదండి. ఒకడికి 2 రోజులకు తగ్గొచ్చు, ఒకడికి వారం రోజులు తగ్గొచ్చు, ఒకడికి 2 నెలల రోజులకు తగ్గొచ్చు. అట్లాగా గురువులు ఉపదేశం అనే మందులు ఇస్తూ ఉంటారు. అది కొందరికి తక్షణమే వంట పడుతుంది, కొందరికి ఏండ్లు పడుతుంది, కొందరికి ఈ జన్మకు కూడా కాదు, ఇంకా వచ్చే జన్మలో ఎప్పుడో అది ప్రభావం చూపిస్తుంది. కానీ విన్నందుకు మెచ్చుకోవాలి. విని 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 ఎప్పుడో ఒకసారి తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. వినే అలవాటు చాలా ముఖ్యమైనటువంటి. వినడము చాలా గొప్ప విషయం అని చెప్పారు. శాస్త్రాలు చదివిన దానికంటే విన్నదే గుర్తుంటుందట. ఒక కాగితం మీద తిట్లు రాసి మీకు పంపిస్తే మీరు చదువుకుంటే గుర్తుంటాయా? ఉండవు. ముఖాముఖి ఎదురుగా తిడితే అవి గుర్తుంటాయి. కాబట్టి విన్నదే ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి గురువుల ఉపదేశము శ్రద్ధాసక్తులతోటి వినాలి అని చెప్పారు. ఏకాగ్రతగా అటు ఇటు మనసును పోనీయకుండా వినాలి. వింటే తప్పకుండా ఆత్మ జాగృతి కలుగుతుంది. వాల్మీకి దొంగ కదా, దొంగ అంటే ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే మహర్షి. ఇప్పుడు ఆయన మహర్షి కాకముందు ఒక దొంగ అని చెప్తూ ఉంటారు. దారి కాచి దొంగతనాలు చేసేవాడని. నిజమా అబద్ధమా మనకు తెలియదు, కథలు ఉన్నాయి మరి. అలాంటి వ్యక్తికి నారదుడు ఉపదేశం చేశాడు. దెబ్బతో మారిపోయాడు. దొంగపై మహర్షి అయ్యాడు. రామాయణం వంటి కావ్యం రచించాడు. చూడండి ఎంత విచిత్రం. అలాగా ఎంతో మంది చాలా భయంకరమైన స్థితిలో ఉండి కూడా వారి అదృష్టమో ఏమిటో తెలియదు కానీ గురువుల మాట విని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. గురువుల దగ్గరే ఉండి గురువుకే భంగనామం పెట్టిన శిష్యులు కూడా ఉన్నారు. గురువునే హత్య చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతటి పాపాత్ములు కూడా ఈ దేశంలో ఉన్నారు. డబ్బు కోసం, కీర్తి కోసం, పదవుల కోసం పాకులాడే వాళ్ళు చాలా మంది అయిపోయారు. నిజంగా గురు మార్గంలో నడిచేవారు అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి సదుపదేశకులైన గురువులు దొరకడం అదృష్టము. ఇక మంచి శిష్యుడు దొరకడం అంతకంటే అదృష్టం అనిపిస్తుంది మాకైతే. తలుపు వెలుగురాళ్ళు తట్టడేలా, నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు అన్నారు. ఇంకా 100ల మంది, 1000ల మంది, లక్షల మంది వింటారు, కానీ ఒకే ఒక్కడు అది గుర్తు పెట్టుకొని ఆచరిస్తారు. అటువంటి వ్యక్తులు అరుదు, ఉత్తమ శిష్యులు అంటారు. మహర్షి దయానంద సరస్వతి ఆయనకు ఒక గురువు. మీరు ఎవరైనా తీసుకోండి, ప్రపంచంలో గొప్ప వ్యక్తి అయ్యాడు అంటే వెనక ఒక గురువు ఉంటాడు.
అలెగ్జాండర్ ప్రపంచ విజేత అంటారు. ఆయన గురువు ఉన్నాడు. మరి అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ అంటారు. అట్లాగా గురువులను వెతుక్కోండి, ఎన్నుకోండి. ఇక్కడ అమ్మగారులు ఉన్నారు. మార్కెట్కి వెళితే అరకిలో వంకాయలు, కిలో టమాటాలు, పావు కిలో బీరకాయలు కొంటారు కదా. అన్ని కళ్ళు మూసుకొని కొంటారా? డబ్బులు ఇస్తున్నాం, అన్ని ఏరి ఏరి చూసి చూసి కొట్టి కొట్టి తిప్పి తిప్పి కొంటారు. వాడు కసురుకుంటాడు కూడా. ఏమ్మా నువ్వు కొనే పావు కిలో వంకాయలకు ఎంతసేపు చూస్తాం? పావు కిలో అయితే పైసలు కావా? ఊరికి వస్తున్నాయా? నువ్వు నాకేమైనా ఫ్రీకి ఇస్తున్నావా? చూసి తీసుకుంటాం అంటారు. మరి గురువులను చూస్తున్నారా? గమనిస్తున్నారా? వంట చేయడం కష్టమండి, తిని రుచులు చెప్పడం తేలిక. గురువు కావడం కష్టం, కానీ గురువును కనుక్కోవడం తేలిక. మీ మనస్సులో సత్యం అనేది ఉంటే సద్గురువు దొరుకుతాడు. మీ మనసులో అసత్యం ఉంటే మీకు ఆ సద్గురువు నచ్చడు, దొంగ గురువులే నచ్చుతారు. కాబట్టి గురువులను కనుక్కోవడానికి విద్య అవసరం లేదండి. మంచి మనసు ఉన్న వాళ్ళకు మంచి వ్యక్తులు నచ్చుతారు, దొరుకుతారు. భగవంతుడు కూడా దారి చూపిస్తాడు. నీ మనసును బట్టే, నీ ఆలోచనను బట్టే. ఈ కల్తీ సమాజంలో మంచి నెయ్యి దొరుకుతుందా? స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా? దొరకదు. దొరకదని ఊరుకుంటే దొరకదు. కావాలనుకుంటే ఎక్కడో దొరుకుతుంది, తప్పకుండా వెతకాలి. అమ్మాయి పెళ్లి కోసం, పెళ్లి సంబంధం కోసం ఏం చేస్తాం? 30 సంబంధాలు తిరుగుతారు. ఒక్క అమ్మాయికి దొరుకుతాడు ఎవడో మంచోడు, దొరక్కపోడు. కానీ వెతకాలి. వెతకకుండా ఇక్కడికే రావాలి, కూర్చున్న దగ్గరికి రావాలంటే కూడా అదృష్టంతో వస్తారు. కాబట్టి సద్గురువులను గుర్తించండి, గమనించండి, ప్రోత్సహించండి. వారు చెప్పినటువంటి మాటలను అనుసరించే ప్రయత్నం చేయండి. మెల్లిమెల్లిగా, సరే అప్పటికప్పుడే ఠకీమని మారిపోవడం కాకపోయినా మారితే మరి మంచిది. మెల్లిమెల్లిగా ప్రయత్నం, అడుగులో అడుగు వేసుకుంటూ నడిచే ప్రయత్నం చేయండి. అది మాత్రమే మనలను ఉద్ధరిస్తుంది. ఈ భారతదేశమే ప్రపంచానికి జగద్గురు అని చెప్పారండి. ఎన్నో దేశాలు ఉన్నాయి. అమెరికా, జర్మనీ, జపాన్, చైనా, ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ అన్ని దేశాలకు ఎవరు గురువు అంటే భారతదేశం అని చెప్పారు. ఎందుకు అంటే గురువులందరికీ గురువు కాబట్టి. లక్షల మంది గురువులకు జన్మనిచ్చింది ఈ భారత మాత కాబట్టి జగద్గురువు. ఇప్పటికీ చూడండి మీరు, యోగా అనగానే ఏంటి? భారతదేశం. యోగా గురువు, యోగా డే చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడికైనా వండి మనశ్శాంతి కావాలి, ఆరోగ్యం కావాలి అంటే ఏం చేయమంటారు? యోగా చేసుకోండి అని చెప్తారు. మన దేశంలో ఎవడు పట్టించుకొని చావడు, కానీ విదేశాల్లోనైతే యోగా యోగా అని చెప్పేసి లక్షల డాలర్లు ఇచ్చి మరీ నేర్చుకుంటున్నారు. ఎంత అంటే అంత గుమ్మరిస్తున్నారు. బాబు ఫ్రీగా చెప్తామయ్యా, యోగా చెప్తాం. లేదండి మాకు టైం లేదు, మాకు కుదరదు అంటారు. ఫ్రీ అంటే కూడా రారు. డబ్బులు ఆయన డబ్బులు వసూలు చేస్తున్నాడండి. అరగంట క్లాస్ చెప్పి నెలకు 1000 రూపాయలు తీసుకుంటున్నాడండి అని ఆ దుష్ప్రచారం అయితే చేస్తారు. కానీ విదేశాల లోపల ఎగబడి యోగా. అందుకే ఇక్కడ చాలా మంది విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ నేర్పించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, పేరు వస్తుంది. ఇక్కడ డబ్బులు ఇచ్చేది లేదు, దుష్ప్రచారం మాత్రం భలే చేసి పెడతారు. తీసుకుంటే ఓ బాధ, తీసుకోకుంటే ఓ బాధ. తీసుకోలేదనుకోండి, ఎక్కడ గతిలోకి వచ్చిండో ఆయన దగ్గర ఎవరు నేర్చుకుంటారు? ఫ్రీ అంట, ఫ్రీ. పని పాట లేనోడు ఫ్రీ చెప్పక ఏం చేస్తాడు? ఇలాంటి మాటలు వస్తాయి మన దగ్గర. అది వైద్యమైనా, యోగా అయినా, ఉపదేశమైనా, ఏదైనా సరే ఫ్రీగా వస్తే ఒక రకం తిట్లు, డబ్బులు తీసుకుంటే ఇంకో రకం తిట్లు. ఎప్పుడు నెగిటివ్ తిట్టడమే, మంచిలో కూడా చెడునే చూడడం.
కానీ మహాత్ములేమో చెడులో కూడా మంచినే చూశారు. అటువంటి మహాత్ముల యొక్క బుద్ధి అందరికీ రావాలి అంటే గురువుల ఉపదేశము నిరంతరం వింటూ ఉండాలి. నిరంతరం ఏదో పంచమ వార్షికోత్సవం 5 రోజులు 3 రోజులు కదా, 3 రోజులు అయిపోయింది, ఇంట్లో పోయి పడ్డాం, మర్చిపోయాం, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఎప్పటిలాగానే ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటే ఉన్న కంబళి అని. అలా కాకుండా మరి కొంత ఈ మనసులో బుద్ధిలో కొంత కేటాయించి మహర్షి గురువుల యొక్క ఉపదేశాన్ని గుర్తుపెట్టుకోండి. అవి తప్పకుండా మీకు మార్గదర్శనం చేస్తాయి.